హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరే అక్క, సగ్గుబియ్యం పాయసం చేయడానికి రెడీ చేద్దామా? ఓకే. ముందుగా సేమియా సగ్గుబియ్యం పాయసం చేసుకోవడానికి 2 స్పూన్ల నెయ్యిని వేయాలి. అది హీట్ ఎక్కిన తర్వాత సేమియాని వేయాలి. 1 నిమిషం పాటు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఏంటని సేమియా కావాలా? రెడీగా వచ్చి కూర్చున్నావుగా ముందే. తింటావా సేమియా? కాలుతుందా? తింటానికి నువ్వు రెడీ? నేను కూడా రెడీ తింటాను. సేమియా 2 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, తర్వాత మనం పాలు పోసుకుందాం. అలానే చిన్న గ్లాస్ అంత వాటర్ పోసుకుందాం. చాలు. చిన్నప్పుడు మా అమ్మ పాయసం చేస్తుంటే మా తమ్ముడు, నేను, మా అక్క అందరం ఇక్కడే కూర్చునే వాళ్ళం. ఎప్పుడెప్పుడు వండుదా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేసేవాళ్ళం. పాలు కింద అడుగు మాడకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. లీటర్ పాలు పోసాము. ఇందులో లీటర్ పోయటం వల్ల టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఈసారి సండేకి ఏం ప్లాన్ చేద్దాం అక్క? చికెన్ బిర్యానీ చేద్దామా? చాలా రోజులు. చికెన్ పకోడీ కూడా ట్రై చేద్దాం టైం ఉంటే. పాలు కాగటానికి దగ్గరికి వచ్చినాయి అక్క. పొంగు రావాలి. ఇంకా సగ్గుబియ్యం అక్కడ ఉంది ఇవ్వక్క. ముందుగానే 1 గంట ముందు సగ్గుబియ్యం ఇలా నాని ఉంచుకోవాలి. అప్పుడు ఫాస్ట్గా సాఫ్ట్గా అయినాయి, బాగా మెత్తగా అయినాయి. అప్పుడు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటుంది. వేసేనాక వేసే. యాక్చువల్గా మా మరదలు, కానీ చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలవడం అలవాటు, అందుకే నాకు అక్క అనిపించింది. కానీ నాకు మరదలైంది మా తమ్ముడు వైఫ్. ఓకేనా? ఎప్పుడైనా మనం పాయసం చేసుకునేటప్పుడు ఏ మాత్రం మందం ఉండాలి, లేకపోతే అడుగు బాగా మాడిపోయింది. ముందుగా ఇలా యాలకులు అనేది మిక్సీ కొట్టుకొని పౌడర్ చేసుకొని ఉంచుకున్నానండి. సగ్గుబియ్యం ఉడికిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఏగో సగ్గుబియ్యం కొంచెం ఇలా చూస్తే మనకి ట్రాన్స్పరెంట్గా కనపడిద్ది అనమాట. కాబట్టి ఇంకా ఉడకలేదు. సగ్గుబియ్యం మొత్తం ట్రాన్స్పరెంట్గా వస్తే బాగా ఉడికినట్టు అర్థం అనమాట. ఇంకా కొంచెం ఉడకాలి. 50% ఉడికింది. ముందుగానే మనం నేతిలో వేయించుకున్న సేమియా అనమాట ఇందులో వేసేసుకుందాం. అప్పుడు సగ్గుబియ్యంతో పాటు బాగా ఇది కూడా ఉడుకుతుంది. ఉడికిద్ది, ప్లస్ బాగా క్రిస్పీగా ఉంటుంది అనమాట మనం ముందుగానే వేయించుకోవడం వల్ల. పంచదార వేసుకొని ఉడికింది బాగా. పంచదార వేసాయి. ఇంకా 1 లీటర్ పాలకి 1 గిన్నెడు పంచదార వేసుకోవాలి. సరిపోద్ది, మరి ఎక్కువ స్వీట్ కూడా తినకూడదు. మినిట్ తిప్పితే అడుగంటకుండా మంచిగా ఉంటుంది. ఇవి కూడా వేసేద్దామా? అవి కూడా వేసేస్తాం. ముందుగా నేను ముందే జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించుకొని పెట్టుకున్నాను. ఇవి కూడా వేద్దాం. యాలకుల పొడి వేసాయి. ఇంకా ఫైనల్గా యాలకుల పొడి వేసుకుందాం. స్మెల్ మాత్రం అదిరిపోతుంది అక్క. మా మొట్టమొదటి సేమియా పాయసం రెడీ. మొదటి వీడియో ఫస్ట్ మా చెప్దామా? మా మొదటి వీడియో స్వీట్తో స్టార్ట్ చేస్తాను. మా ఫస్ట్ వీడియో సేమియాతో స్టార్ట్ చేస్తామండి, స్వీట్తో. అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి సేమియా వీడియో తిందాం రండి. మీరు అందరు రండి. అందరు రెడీ. అందరి కోసం చేస్తాం. చాలా కావాలి. వేడి వేడి నోరించే సేమియా పాయసం రెడీ. మంచి వీడియోస్తో ముందుకు వస్తాము. ఇలానే మమ్మల్ని ఆదరించి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మా తమ్ముడు, మా మరదలు మరింత ముందుకు రావాలి అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.